రోజే కదా మళ్ళీ ఇప్పుడు బాండింగ్స్ గురించి ఎందుకు మాట్లాడుతుంది? మరి అదే సేఫ్ గేమ్, ఆమె సేఫ్ గేమ్ ఆడుతుంది. సేఫ్గా ఆడుతుంది. నాన్న అని పాప నాన్న బిడ్డను నమ్మినందుకు నాన్న బలైపోయిండు, చూసేవాళ్ళం మనం బలైపోయింది. ఎన్ని రోజులు స్క్రిప్టెడ్ ఆడింది అంటారా? అట్లే అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంటే. మరి పేరు అన్నట్టే కదా పాపం. తర్వాత కూడా పోయి ఏడుతుంటే బన్నీ గారు నిజమైన తండ్రి ఓదార్చినట్టే అనిపించింది. ఆ తల మీద చేసి నెమరటం గాని, కూర్చొని బాధపడటం గాని, ఆయన బాండింగ్ నిజమే. ఏమిదే పేకు తనుజ గారిదే. సో మళ్ళీ ఇంత చేస్తున్నా మన బయట తనుజకి ఎందుకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది? ఎందుకంటే ఆ ఓటింగ్ లో ఆమె నంబర్ 1 ఉంది. మనకు పిచ్చి ఎక్కువగా, మన పిచ్చి కుదరాలి. మరి మనకు పిచ్చి ఎక్కువ కాబట్టి ఏది మంచి చెడు అని తెలుసుకోలేకనే మనం ఎట్ట వెనకబడ్డాం. మరి నిజంగానే ఆమె ఇప్పటి వరకు ఫేమ్ కోసము, లేకపోతే ఆమె డ్రెస్సింగ్ కానీ, మాటలు కానీ, లేదా బాండింగ్స్ కానీ, ఇవన్నీ బిగ్ బాస్ కప్ కోసమే చేసిందా? మనము డ్రెస్సింగ్ దాని గురించి మాట్లాడకూడదు, అది తప్పు. ఒక ఆడమనిషి ఎలా ఉండాలో అలా ఉంది, పద్ధతిగా ఉంది. అది దాని వరకు కరెక్టే. కానీ మాట్లాడే విధానం అది కరెక్ట్ కాదు. ఉండంగా బాగోలేదు, ఉండంగా బాగలే. గేమ్ ఆడలేదు. ఆమె చీకటి అంటే భయము, వాటర్ అంటే భయము, గేమ్ ఆడాలంటే ఈకు, ఇవన్నీ ఆమె చెప్పుకుంటుంది. ఆమె మైనస్లు ఆమెకే తెలుసు కాబట్టి మరి ఇమానిల్ని సేఫ్ గేమ్ ఆడుతున్నదంటది, బర్నీ గారిని బాండింగ్లు పెట్టుకున్నదంటది, ఆమె పెట్టుకొని అవన్నీ ఆమె కానీ తప్పులు పెట్టుకుని వెళ్ళాలంటే కరెక్ట్ కాదు కదా. ఈ వారం కూడా ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. సో ఎట్లా అనిపిస్తుంది ఇమాన్యుయల్ గేమ్ గురించి? ఇమానిల్ కష్టపడుతుంది కాబట్టి ఆయన కెప్టెన్ అయితే న్యాయమే అనిపించింది. మళ్ళీ రెండోసారి కూడా కష్టపడి ఆడుతుంది కదా గేమ్. కష్టపడ్డాడికే దక్కాలి ఏదైనా. కప్ ఇమాన్యుయల్కి వస్తే బెటర్ అంటారా? మంచి అది న్యాయం జరిగినట్టు బిగ్ బాస్ గనక ఇమానిల్కి ఇస్తే న్యాయం జరిగినట్టు. గేమ్ ఆడే వాళ్ళకి కదా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళకి కదా ఇవ్వాల్సింది. మైనస్లు ఆమె కానొస్తున్నాయి కదా, మరి ఆమెకు ఊపినే ఇస్తే ఎటు మొక్కం. సో సుమన్ శెట్టి గారికి బిగ్ బాస్ కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది. సో అవన్నీ ఆయన మంచిగా చేసిండు సుమన్ శెట్టి గారు. పాపం మంచి వ్యక్తి, నిజాతి కల్లోడు. ఆయన చేసిన కాడ గేమ్ ఆడుతుండే, ఆయనకి ఇచ్చిన టాస్క్లు కూడా బాగా చేస్తుండు. ఆయన గురించి నెగిటివ్ మాట్లాడాల్సింది ఏమీ లేదు. సో ఆయన కప్పు గెలవచ్చు అంటారా? ఎవరు? సుమన్ శెట్టి గారు కప్పు కలిస్తే ఆ విషయంలో మాత్రం కష్టపడ్డ వాళ్ళ కళ్ళే మాట్లాడుతా నేను. ఇమానిల్ గారు ఉన్నాడు, డిమాండ్ పవన్ ఉండు. అసలు కష్టం ఎక్కువ ఇమానిల్దే ఉంది. కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ చేయటం కానీ, నలుగురిని కలుపుకొని పోవటం కానీ, ఏదైనా కానీ హౌస్లో ఇమానిల్కే రావాలని కోరుకుంటున్నాను నేను. దయచేసి మీరు కూడా అందరు కోరుకోండి. రాము రాతుడికి ఏం పుట్టిందో ఏం కథో కానీ నేను తనుజ కన్నా ఈ కంచి అవుతుండు. సేఫ్ గేమ్ పచ్చది ఉందిగా, అది ఇస్తానన్నా కూడా వద్దని అంటుండు. మరి రాము రాతుడికి ఏం రోగం పుట్టిందో ఆయన చేతిలో ఆయన నోట్ ఆయనే మట్టేసుకుంటాడు. మరి ఆయనకు అంత ఇష్టం లేదంట. దయచేసి అందరిని ఆయన బయటికి తీసుకురారా, ఆయన చేయాలని గుద్ది. కళ్యాణ్ కొద్దిగా బాగానే ఆడుతుండు. ఆర్మీ కళ్యాణ్ గెలవడం లేదు, ఆర్మీ కళ్యాణ్ లేదు. కానీ డిమాండ్ పవన్, ఇమానిల్ గారు, బర్నీ గారు, సుమన్ శెట్టి గారు వీళ్ళకి మాత్రం బాగా పోటీ పడేటట్టుంది అనుకుంటాను నేను. ఆర్మీ కళ్యాణ్ ఆయన కొన్ని ఇట్లలో వెనకబడిపోయిండు. మాట విధానం కానీ గేమ్ ఒకటే ఆడితే కాదు కదా. దానివల్ల ఆయన క్యారెక్టర్ మీద మచ్చబడ్డప్పుడు మాట్లాడలేదు, దేంట్లో సరిగ్గా రాలేదు. ఆయన ఆర్మీ కాబట్టి మంచి అవకాశం బిగ్ బాస్ హౌస్, దాంట్లో వినియోగించుకోవాలి. లేకపోతే ఆయనే కప్పు వచ్చేది. మన దేశాన్ని కాపాడు ఆర్మీ కాబట్టి ఆయనకే వచ్చేది. నాకు ఎవరు గెలిస్తే బాగా ఇమానిల్ గెలిస్తేనే బాగా అనిపిస్తుంది. దయచేసి అందరు కోరుకోండి. కష్టం ఎక్కువ, న్యాయం చూసేయండి అందరు ఎవరైనా సరే. ఎవరు బయటకు వెళ్తారు అనుకుంటున్నారు ఈ వీక్? మరి రాము రాతుడికి ఉండబుద్ధి కావట్లేదు అంటగా. గేమ్ ఆడమన్నా, సేఫ్ గేమ్ అది తీసుకోమన్నా నాకేదొద్దు, నేను త్యాగం చేస్తానంటుండగా. ఇంకా మరి ఆయన ఉండలేకపోతుంది కాబట్టి ఆయన తీసుకొచ్చా పోద్ది. ఈ సీజన్ అయితే చూస్తలేను నేను, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మన ఫేవరెట్ యాక్టర్ కాబట్టి ఆయన కోసం మనం బిగ్ బాస్ చూస్తుండే. ఆయనకే గెలిపించేసినాం, చూసినాం, అందరితో సపోర్ట్ చేపి ఓట్స్ కూడా వేయించినాం, మనం ఆయన వాళ్ళకి వేయించేసినాం, యావర్ కూడా వేయించినాం. ఇప్పుడైతే చూస్తాం బిగ్ బాస్, అంత ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్ మీద. ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం అసలు బిగ్ బాస్లో ఏం లేనే లేదు ఇప్పుడు, డొల్లా లోపల. అంతేనా కదా? పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు అందరు చూస్తారు, మా యూతే చూసారు, గెలిపించారు, వేయించారు. ఇప్పుడైతే దొల్లా వేస్ట్. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళే పోతారు.
నార్మల్ వాళ్ళని కూడా పంపిస్తారు లోపలికి బిగ్ బాస్ హౌస్ లకి. నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ పంపిస్తే ఏమైనా అవుతుంది. నవీన్ గోల్డెన్ బాయ్ ని పంపిస్తా అన్నారు. నాకైతే బిగ్ బాస్ లోకి వెళ్ళాలని లేదు. మా ఫేవరెట్ రైతులకి ఇస్తా అని చెప్పారు కదా. మీరు వెళ్ళాక పల్లె ప్రశాంత్ పిఎస్ లోకి పోయి చూసిరా, జైలుకి పోయి అది చూసిరా. మీరు దాని గురించి మాట్లాడలేదు. ఇట్లనే మీలాంటి వాళ్ళ బదలాం లేపడం వల్ల పోయిండు, మీలాంటి వాళ్ళు పోయి ఆడికి చేయడం వల్ల పోయిండు. అన్న ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, పగోళ్ళు చాలా మంది ఉంటారు కదా అన్న. ఎదుగుతుండే తొక్కేశారు కదా చాలా మంది. అది చెప్తున్నా కదా నేను, అదే చెప్తున్నా. నీకు ఆన్సర్ ఏంటంటే పడనోళ్ళు చాలా మంది ఉంటారు. ఒకటి పైకి ఎగులుతుంటే దింపుతారు చాలా మంది. అట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకు వెళ్ళలేరు. అర్థం కాలే. నువ్వు పల్లవి ప్రశాంత్ గురించి నీకు తెలుసా? నువ్వు కలిసినావా అన్నని? నువ్వు మాట్లాడినావా పల్లవి ప్రశాంత్ తోని? నాకు పర్సనల్ గా తెలుసు. ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర కలిసి ఉండే అన్న డీజే కార్తిక్ స్మైల్ త్రూ కలిసి ఉండే. మేము ఇన్ఫ్లుయెన్సర్స్ మా అన్న వాళ్ళు ఉన్నారు, మా అన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అన్న లోపల చేసిరు అన్న, చూపించుకోరు బయటికి. ఇప్పుడు ఇగో కృష్ణకాంత్ పాట దగ్గర కాబట్టి మీరు అందరు వచ్చి మాట్లాడుతారు. లోపల ఇంట్లో మీరు వచ్చి మాట్లాడిరా? చూడలే, మాట్లాడలే. అవునా కదా? అంటే ఆయన చేస్తాను రైతులకు కదన్నా, ఆయన చేస్తాను రైతులకి కూడా వేస్తారు. అన్న ఎవరికి ఇచ్చిరంటే మీరు కరెక్ట్ మీకు తెలియదు. మీరు పైన వచ్చినా మీరు మాట్లాడుతారు, బరాబర్ తెలియదు. పల్లవి ప్రశాంత్ అన్నకి రియాన్ అన్న అని చెప్పి ఉంటారు. మా అన్న బోరాబండ రామారావు నగర్ రియాన్ అన్న అంటారు. రియాన్ అన్న త్రూ మాకు తెలుసు అన్న, అట్లా తెలుసు మాకు. ఇన్ఫ్లుయెన్స్ మేము కూడా చాలా సపోర్ట్ చేసినాం అన్నకి. పల్లవి ప్రశాంత్ అన్నకి వచ్చేది గెలిపించాం. ఎవరు అన్న మోడల్ గీడల్ ఇవన్నీ కాదు, మనం మోడల్ ఇవన్నీ కాదు. సపోర్ట్ చేశాడు. ఒక వీడియో చూపి నాకు అన్నా, నేను అర్థం కాలే. ఒక్కరికి సాయం చేశాడు, ఒక వీడియో మేము మీడియా నా సాయం వేసుకొని వీడియో తీసుకోనికే మీడియా కాదు కదా మేము. అవన్నీ తెలిసిన వాళ్ళకి సాయం చేయకపోయి ఉంటే, తెలిసిన వాళ్ళు సాయం చేయకపోయి ఉంటే మీరు ఈ రోజు వచ్చి నాకు ఇంత మైకులు పెట్టి అడగాల్సిన అవసరమే లేకపోతుండే మీకు. ఇది రాంగ్ కంప్లీట్. అన్న పల్లవి ప్రశాంత్ ఒక్కడు కాదన్న, మంచి మంచి హీరోలు కూడా వేసారు. అది తర్వాత తప్పు తెలుసుకొని అయితే ఆపేసారు కదా అన్న బెట్టింగ్ ప్రమోషన్. రైతు పెట్టా అనుకుని బయటకు వచ్చాడు. అన్న బెట్టింగ్ యాప్ల వల్ల ఇప్పుడు ఆయన ఒక్కడే వేయలే, సెలబ్రిటీ చేసిరా హీరో చేసిరా లేదా? అంటే వాళ్ళు రైతు పెట్టా అనుకొని రాలేదు కదా, మేము హీరోలో అనుకొని ఇక బయటకు వచ్చింది వాళ్ళు. అంటే లీగలీ ఉంటాయి, ఇల్లీగలీ ఉంటాయి కదా. అవును, పల్లవి ప్రశాంత్ ఇల్లీగల్ చేసిందంట. అవును చేసిండు ఇల్లీగల్. ఆయన ఒక్కడే కాదు చాలా మంది చేసిరు. అలా కొంచెం అవు చేసి బెట్టింగ్ ప్రమోషన్ పల్లవి ప్రశాంత్ అయితే వేయలే. కాదు, ఇప్పుడు బిగ్ బాస్ ఎందుకు చూడట్లేదు? మాకు నచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరన్న, ఎందుకు చూడాలి బిగ్ బాస్? అసలు ఏముంది ఇప్పుడు బిగ్ బాస్ చూడడానికి? చూసినా అన్న, నేను ఒక ఎపిసోడ్ చూసినా. సో అవు మళ్ళా అట్లా చూస్తుంటేనే అర్థమవుతుంది. వాళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళ కొట్లాటలు చూడాలా, మేము హౌస్ ని చూడాలా, అర్థమైపోతుంది. పైన పట్టారం లోన లొట్టారం. గొడవలు ఉంటే అప్పుడు గొడవలు ఉంటే వస్తున్నా. అయిపోయింది, ఒక్క నిమిషం అయిపోయింది. పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు గొడవలు ఉండే, ఎంటర్టైన్మెంట్ ఉండే, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు గొడవలు అలా ఏం మాట్లాడు, అది అర్థమైతలే ఏమైతే అది తప్ప ఇంకేం లేదు. అసలు మేము ఎందుకు ఫాలో అవ్వాలి? ఎంటర్టైన్మెంట్ ఉంది మాకు, మాకు కావాల్సింది మాకు వచ్చింది. లేదు చూసినా అన్న, నేను చూసినా. మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే కూడా వస్తాయి తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి వస్తాయి తెలుసా? బిగ్ బాస్ మిస్టేక్ కాదు, అందులో ఉన్న కంటెంట్ చేసి తప్పు చేస్తారు. ఇక నార్మల్ పీపుల్ తీసుకోవాలంటే దాని గురించి నేను ఏం మాట్లాడాలి, ఇంకా నాకు అంత తెలియదు దాని గురించి. ఇప్పుడు మాకు అడిగారు, మేము చెప్తున్నాం. తర్వాత ఎందుకు మార్చుకుందో మరి, ఎందుకు డల్ అయిపోయింది. మొన్న వచ్చిపోయింది చూడు ఆ అమ్మాయి మాధురి వచ్చినప్పటి నుంచి ఆమె పోయింది. మరి ఎందుకో ఇక ఆమె ఉన్నప్పుడు ఆమె కూడా వేరే గేమ్ ఆడింది.
ఈమె ఆమె కలిసిరు కొంచెం స్ట్రాంగ్ తక్కువైందని అనిపిస్తుంది నాకు తనుజనే చెడగొట్టిందంటారా? అంతే అంటే తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు, తనుజతో బాండ్ పెట్టుకున్న వాళ్ళు అందరు బయటికి పోతున్నారు అని అంటున్నారు. హిమాలయ అయితే ఓడు కదా, ఎవరితోనైనా ఆడతాడు, ఎవరితోనైనా గెలుస్తాడు. ఇమ్మని ఖాళీగా ఉంది కాబట్టి ఓట్లు పడతలేవు అని అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? అంటే తనతో తెల్లగా ఉందని ఓట్లు వేస్తారు అంటారు. తెల్లగా ఎర్ర కాదండి, అక్కడ మరలసను అక్కడ మంచి టైం పాస్ చేయడం, జోకులు వేయడం అందరూ బాగా చేస్తుండు కాబట్టి ఆయనే గెలుస్తాడు, తనుజ గెలుస్తుంది. వీళ్ళిద్దరు సో ఇమ్మని గెలవడం కోరుకుంటున్నాను. అవునండి, పక్క గెలుస్తాడు. ఇద్దరు ఇట్లా ఎవరు వచ్చినా నాకు ఓకే. ఓకే, తనుష వచ్చినా హిమాలయ వచ్చిన వీళ్ళిద్దరు. ఓకే. అంటే చాలా మంది ఇప్పుడు తనుజకి ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గిపోయింది అండ్ రీసెంట్ గా దివ్య కూడా అంటూ రేమో కానీ వేసే వాళ్ళు వేస్తారండి, వస్తుంది గేమ్ ఉంది ఇంకా. లేదంటున్నారు మేడం, నిజమేనంటారా? నేను నమ్మనండి అది. తెలుగు వాళ్ళు ఎందుకు వేయరండి, ఆమె ఇక్కడే చేస్తుంది కదా, ఈ సీరియల్ చేసింది, అన్ని చేసింది, అందరి మనసులో ఆమె ఆకట్టుకుంది కొంచెం. మళ్ళీ ఇంట్లో కూడా బాగానే చేస్తుంది, అందుకని ఆమె గెలుస్తుంది. ఆమెన్నా హిమాలయం ఇద్దరు ఎవరైనా చేస్తారని నటన అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఈసారి ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు మీరు రూమ్ నుంచి? ఈసారి అంటే ఇప్పుడు అతను ఉన్నాడు చూడు, పొట్టి అబ్బాయి రాము రాథోడా కాదు, ఇంకొక అతను ఉన్నాడు చూడు. ఆహా, సుమన్ శెట్టి కదండి, ఇంకో అమ్మాయితో ఉంటే చూడు వాళ్ళిద్దరు కలిసి. పవన్ కాదు, కాదు ఆమెతో సీరియల్ అమ్మాయితో ఇంకో ఇద్దరు కలిసి ఉంటే మీరు కళ్యాణా? కళ్యాణం కళ్యాణ్ వెళ్ళిపోవాలంటున్నారా? కళ్యాణ్ కాదురా, ఇప్పుడు ఇంకో సీరియల్ వస్తుంది, ఆ అమ్మాయి పేరు రీతుతో ఉన్నాడు చూడు అబ్బాయి, తెల్లటి అబ్బాయా? ఇమాన్ పవన్. ఒకవేళ తనుజ సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో గెలవాలంటే మీరు ఎవరిని గెలిపిస్తారు? నేను తనుజను గెలిపిస్తా, నాకు ఇద్దరు సమానం అండి, కాకపోతే ఇక ఇమాన్యుయల్ అయితే ఫస్ట్ చెప్పాను కదా.